ఇలాగే ఏడుస్తూ కూర్చోపెట్టకూడదు. చిచ్చు పెట్టేలా రెచ్చగొట్టాలి. అసలే మంచి కాక మీద ఉంది. ఇది సరైన టైం. ఏంటత్తయ్యా, బాధపడుతున్నారా? బాధపడండి. మీకు నాకు చేతనైంది ఒక్కటే కదా. ఏదేదో ఊహించుకుంటాం, మళ్ళీ దబ్బేళ్ళ కింద పడతాం. ఇదంతా మనకి మామూలే కదా. ఏడవండి అత్తయ్యా, మీరేడవండి. మీరేమో మీ కొడుకుని తెచ్చుకోవాలనుకుంటున్నారు, ఆయనేమో తెంచుకోవాలి అనుకుంటున్నారు. కన్న కొడుకే మీకు గర్భశత్రువైపోయాడు. మీ గర్భశోకాన్ని అర్థం చేసుకోగలనత్తయ్యా. ఏడవండి, బాగా ఏడవండి. మతిలేని మీ కొడుక్కి ఆ గతిలేందే దేవత అయింది. ఏం చేద్దామే, అంతవరకే మన ప్రాప్తం అనుకోవాలి. ఇప్పుడు మీ గొంతు పిసికి మిమ్మల్ని చంపి ఇంతవరకే మీ ప్రాప్తం అంటే మీరు ఊరుకుంటారా? దెబ్బలు తగిలితే మానిపోతాయి, మాటలు తగిలితే మిగిలిపోతాయి. ఆవిడ అన్నన్ని మాటలంది, మర్చిపోయి ప్రాప్తము అనుకోమంటారా? చూస్తూ ఉండవే, రేపన్న రోజు వాళ్ళు. ఆపండత్తయ్యా, రేపన్నదానికి రూపే లేదు. దాని గురించి ఆలోచించడం దండగా. ఈ రోజే మీకుంది, అది గుర్తుంచుకోండి. ఏ మీకేం తక్కువ? వాళ్ళు సంపాదించి మనకింత పడేస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. కక్కిన కూటుకి ఆశించే కక్కుర్తి మీకు లేదత్తయ్యా. రేఖని నేనెప్పుడు మీ రేఖనే. అందుకే ఈ అన్యాయాన్ని అరికట్టమంటున్నాను. అవును, మీ మామయ్య గారికి ఒకసారి ఫోన్ చేసి. అత్తయ్యా, అన్యాయాన్ని అరికట్టడానికి మగాళ్ళేంటి ఆడాళ్ళేంటి? మనిషి ద్రోహం చేసినా దైవం సాయం చేస్తుంది. ఆలోచించు. ఈవిడికి ఇంత చెప్పినా ఎక్కలేదంటే ఏమనుకోవాలి? పదండత్తయ్యా, పోదాం. ఎక్కడికి? అలా ట్యాంక్ బండి మీదకో నెక్లెస్ రోడ్డు మీదకో వెళ్దాం. ఏంటే, నీకు ఇప్పుడు షికారు కావాల్సి వచ్చిందా? షికార్కి కాదు, అడుక్కు తింటానికి. వాళ్ళు గెంటేయక ముందే మనమే వెళ్ళడం మంచిది అంటున్నాను. గొప్ప సర్టిఫికెట్ ఇచ్చిందిగా నీ తోడికోడలు, మతిలేని అత్తవి నువ్వు, మదవెక్కిన కోడల్ని నేను అని. ఇంకా ఎందుకత్తయ్యా ఇక్కడ గబ్బిలల్లా వేలాడుతూ? నువ్వు కూర్చో, నేనే ఏదో కూలీనాలి చేసి నిన్ను పోషిస్తాను. అంత కర్మ మనకేం పట్టలేదు రేఖ. మనం అడుగు బయట పెట్టాల్సిన పని లేదు. చూస్తాను, నేనేంటో వాళ్ళకి చూపిస్తాను. ఎలా అత్తయ్యా? చూస్తూ ఉండు. మంచితనాన్ని చేతగంతనంగా తీసుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాను. అక్షర, ఏంటండి ఇది? ఏంటండి అలా చూస్తున్నారు? సారీ అక్షర, నీ గురించి తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడినాను. లేదండి, తెలిసిన తర్వాత నన్ను మీరు అర్థం చేసుకొని నా వైపున్నారు చూడండి, అది చాలు. నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని ఇచ్చింది. పాపం మనమే ఇంత బాధపడుతుంటే లేక ఎంత నరకం అనుభవించుంటుందో కదా. అవునండి, పాపం ప్రతి క్షణం నరకం అనుభవించింది. అవును, మీకు అత్తయ్య ఫోన్ చేసింది కదా? అవును. ఏ? ఎవరంటండి మన లేఖ మీద కక్ష కట్టింది? అంత దారుణానికి పాల్పడిన ఆ దుర్మార్గుడు ఎవరండి? ఎవరో వాళ్ళ ఫ్యామిలీకి శత్రువులున్నారట, వాళ్లే పనిచేశారు. పాపం, రేఖని చెప్పలేరు. అంత శత్రువులు ఎవరున్నారండి? లేకెప్పుడు నాతో చెప్పలేదే? పోన్లే అక్షర, ఎలానో బయటపడింది కదా, అచ్చాలు. అక్షరా, రావచ్చా? అదేంటమ్మా, నీకు పర్మిషన్ ఎందుకు? భార్య వచ్చిన తర్వాత తల్లి కూడా పరాయిదవుతుంది కార్తికేయ. అంటే ఏంటత్తయ్యా, నేనొచ్చి మీ అబ్బాయిని మీ నుంచి దూరం చేసేసానా? అబ్బా, ఇద్దరికిద్దరు పిచ్చోళ్ళు దొరికారు. అక్షరా, నేను చాలా అదృష్టవంతురాలి. అస్తమిస్తున్న సూర్యుడికి సూర్యోదయాన్ని ప్రసాదించడానికి మీరెన్ని బాధలు పడ్డారో తలుచుకుంటేనే గుండె బరువెక్కుతుంది. ఎందుకమ్మా
ఎందుకమ్మా మీకు నేనంటే అంత ప్రేమ? రేపో మాపో పోయే నా ప్రాణం కోసం? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అలా మాట్లాడకండి. లేదక్షర, నేను మీ స్థానంలో ఉన్నా మీ అంత చేసుండేదాన్ని కాదేమో. అవునత్తయ్య, మీరే ఆ ప్లేస్ లో ఉంటే స్వామీజీ అలా చెప్పినప్పుడే వాడి చెంప పగలగొట్టొచ్చేవాళ్ళు. ఇంత జరిగేదే కాదు. ఇలాగే మీరు నా దగ్గర నేను చనిపోయే వరకు ఉండాలి. అమ్మా ఏంటా మాటలు? ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతున్నారని? ఇంకోసారి అలా మాట్లాడుకో. మాట్లాడంలే. అయినా మీరు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తారు? అత్తయ్య, నిజంగా కన్న తల్లి కూడా ఎంత ప్రేమగా చూడదేమో అత్తయ్య. కానీ నేనే పాపిష్టిదాన్ని. మిమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టాను. నాకిక ఏ బాధ లేదత్తయ్య. ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. సరేనా? నాకు నా బిడ్డకి జన్మనిచ్చిన మీరు దేవతత్తయ్య. What, Mr. Sriram? ఏంటి గురువు గారు, ఇంత హ్యాపీ మూడ్ లో మీరేంటి ఇలా డల్ గా? కొంప తీసి నా డ్యూటీ మీరు తీసుకున్నారా ఏంటి? నన్ను క్షమించలేక ప్లీజ్. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి? నేను మీ భార్యనండి. లేదు లేక, నువ్వెన్నైనా చెప్పు. నేను నీ పట్ల చాలా దారుణంగా బిహేవ్ చేశాను. నేను చాలా అవమానించాను. భార్యాభర్తల మధ్య అనుమానాలు అవమానాలు ఉండకూడదండి. అనురాగం తప్ప. అది మీకు నా పట్ల బోలెడంతుంది. నాకు తెలుసు. అయినా ఇంత బాధని ఎలా దాచుకున్నావు లేక? ఏమో, మిమ్మల్ని చూస్తే చాలు బాధలన్నీ మాయమైపోతాయి. మీరు కోపంగా ఉన్నా చిరాగ్గా ఉన్నా సరే, మిమ్మల్ని చూస్తే సగం బాధ తగ్గిపోతుంది. సారీ లేక. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఇప్పుడు చెప్పండి, ఈ రోజు నుండి మనకు పుట్టబోయే అత్తయ్య గురించి ఎన్ని కబుర్లేని చెప్పండి. వద్దు, ఎన్ని రోజులు మీరు చెప్పారు, ఇప్పటి నుంచి నేను చెప్తాను. రేపు మనం హాస్పిటల్కి వెళ్ళి పాప ఎలా ఉందో చెక్ చేయించుకుందాం. పాపం, తనని ఎంత ఇబ్బంది పెట్టాము. ఏంటండి ఏం మాట్లాడరు? రేపు వెళ్తున్నామా లేదా? వెళ్దాం. రేపే హాస్పిటల్కి వెళ్దాం. అలాగే ఏ స్కూల్లో జాయిన్ చేయాలో కూడా ఆలోచించి 4-5 స్కూల్స్ చూసొద్దాం. అవునండి, ఏదో కార్పొరేట్ స్కూల్ కదా అని సరిపెట్టుకోకూడదు. ఈ మధ్య అలాంటి స్కూల్స్ లో కూడా పిల్లల్ని సరిగా పట్టించుకోవట్లేదట. మొన్ననే ఫేస్బుక్ లో చూశాను. అలాగేలే, నువ్వు పాప గురించి ఏది చెప్తే అదే ఫైనల్. కాకపోతే దాన్ని ఎత్తుకుని తిప్పటానికి నాకు పర్మిషన్ చాలు. దాన్నే కాదు, మా ఇద్దరికి కూడా పర్మిషన్ గ్రాంటెడ్.
కాఫీ తీసుకోండి అత్తయ్య. వద్దు. తాగరా? లేదు. మరి తీసుకోండి. ఏంటే వేళాకోళంగా ఉందా? వద్దంటే తీసుకోమంటున్నా. ఏంటక్క అక్షరిస్తుంది? కాఫీనేగా, తీసుకోవచ్చుగా. వద్దు, కాఫీ వద్దు, ఏమీ వద్దు. ఏంటక్క ఏమైంది అదోలా ఉన్నా? అక్క, షాపింగ్ వెళ్దాం, వస్తావా? ఇప్పుడేం షాపింగ్ అమ్మా? అవును, శ్రీరామ్ ఎక్కడా? వారు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారు అత్తయ్య. మీకు చెప్పి వెళ్తానన్నారు, చెప్పలేదా? నేను పడుకున్నానులేమ్మా. చెప్పక్క, ఏం జరిగింది? అదోలా ఉన్నా? ఇలా ఉండక మతిలేనోళ్ళు ఇంకెలా ఉంటారు జగదీశ్వరి? ఇంకా అదే మనసులో పెట్టుకున్నావా? నేనేదో కోపంలో అన్నానులే అక్క. నేను మనసులో పెట్టుకోలేదు జగదీశ్వరి, నువ్వే మనసులో ఏదో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావు. దీన్ని ఇలా మార్చేస్తున్నావు. నేనెందుకు మార్చేస్తానక్క? అయినా మార్చాల్సిన అవసరం నాకేముంది? అక్షర నీ కోడలు. అందుకే నీ వైపే అందరూ ఉండాలని, నన్ను ఏకాకిని చెయ్యాలని నీ ప్రయత్నం. నిన్నేకాకించేస్తే నాకేంటక్క లాభం? అయినా అవి ఇవి ఆలోచించి అనవసరంగా మనసు పాడు చేసుకోకు. అమ్మా, కొన్ని సంతకాలు చేయాలి, అర్జున్. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను అడిగింది సంతకమేగా. సంతకమా? పెడతా కార్తికేయ. కార్తికేయ, ఏంటమ్మా? రేపటి నుంచి జగదీశ్వరికి పనులేమీ చెప్పొద్దు. ఏ పనులమ్మా? అదేరా, ఈ సంతకాలు, ఈ వ్యవహారాలన్నీను. ఏ, ఎందుకు? అవన్నీ నువ్వు చేస్తావా? నేనంటే నీకు నవ్వులాటగా ఉందా? అక్క, నీకేమైనా పిచ్చెక్కిందా? చెట్టంత కొడుకుని చేయి చేసుకుంటావా? ఇంతవరకు తీసుకొచ్చింది నువ్వేగా. నా కొడుకుని నాకు కాకుండా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు మాట్లాడతావా? అందుకే అందరి ముందు ఇలా మతిలేని దానిలా ఉండే కంటే నాకు అందరిలా తెలివితేటలు ఉన్నాయని నీకు తెలిసేలా చేస్తాను. కార్తికేయ, ఆఫీస్కి వెళ్ళి నా పవర్స్ అన్ని అక్క పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేట్టు చూడు. ఆఫీసులో పవర్సే కాదు జగదీశ్వరి, ఈ ఇల్లు కూడా నా కొడుకు పేరు మీదే ఉంది. అర్థమైందనుకుంటాను. తెలివి గలవాళ్ళు కదా, అర్థమయ్యే ఉంటుందిలే. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? అమ్మ వాళ్ళని వెళ్ళిపోమ్మనా? నీకు మదిగాని పోయిందా? నేను మనసాదిగా బతకాలంటే తప్పదు కార్తికేయ. ఏంటి కార్తికేయ మాట్లాడు? నీ ఇష్టం అమ్మా, నీకేది తోస్తే అదే చెయ్యి. బావగారు, అత్తయ్య గారు ఏదో కోపంలో. నేనేం కోపంలో అనలేదమ్మా, ఆలోచించి అన్నాను. నువ్వేమి ఒకళ్ళు తప్పించుకోనక్కర్లేదు. సరే కార్తికేయ, ముందు వెళ్ళి ఏర్పాట్లు చూడు. అమ్మా అక్షర, మీ అత్తయ్య గారికి కాఫీ ఇవ్వు. పాపం ఉదయం నుంచి కాఫీ కూడా తాగినట్టు లేదు. లేక పద. చెప్పండి కృష్ణమూర్తి గారు, ఏమనుకున్నారు మీ భార్య అంటే? ఏదో పిచ్చిదాన్ని అనుకున్నారు కదూ? అబ్బా, మళ్ళీ అదే పాట. మీ తమ్ముడైనంత మాత్రాన కలిసి ఉండాలని ఏమన్నా రూల్ ఉందా? దేశంలో ఎంతమంది అన్నదమ్ములు కలిసి ఉంటున్నారో చెప్పండి. మొగుడు పిల్లాలే కలిసి ఉండలేకపోతున్న ఈ రోజుల్లో ఇంకా తమ్ముడు గురించి ఆలోచిస్తారేంటండి? ఫోన్ పెట్టేయండి. అత్తయ్య, నిన్ను ఏవో అనుకున్నారు కాని నిజంగా నువ్వు సూపర్ అత్తయ్యా. జగదీశ్వరి అత్తయ్య బతిమలాడుతుంటే ఎక్కడ కరిగిపోతావో అని భయపడి చచ్చాననుకో. నీ కంటికి నేను పిచ్చిదాన్లా, వెర్రిదాన్లా కనిపిస్తున్నాను కదా? డబ్బేదో వాళ్లే సంపాదిస్తున్నట్టు ఇంతకాలం తెగ నీలిగారు. ఏ వాటి మీద వాళ్ళ తలకాయలేమైనా ముద్రేశారా?
అంత పోగడం పోవడానికి? అవునత్తయ్యా, ఇక వాళ్ళు వెళ్ళిపోగానే మీరు మహారాణిలాగా. పిచ్చిదానా, రేపు వాళ్ళు వెళ్ళగానే నేను మహారాణి మాట అట్టా ఉంచు. ఆ అక్షర యువరాణిలా రెచ్చిపోతుంది కదా. దాని చేత అడ్డమైన చాకిరి చేయించి నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను. ఎందుకత్తయ్యా నేనంటే మీకు ఇంత కోపం ఎందుకో? ఓకే, మీరు రేఖని అభిమానించండి, కాదన్నాం. కానీ నా మీద పగ పెంచుకోకండి అత్తయ్యా. అత్తయ్యా, రేపట్నుంచి ఒక నెల రోజుల పాటు రోజు షాపింగ్ చేయాలత్తయ్యా. ఇంతకాలం చిల్లర కొట్లు తిరగడమే కాని ఒక్క షోరూం మెట్లెక్కిన పాపాను పోలేదు. తప్పకుండా రేఖ, నీ ఇష్టం. నువ్వు నన్ను అడగాల్సిన పని కూడా లేదు, సరేనా? ఎక్కించుకో ఎక్కించుకో, ఇలాగే నెత్తికెక్కించుకో. ఎప్పుడో ఇది నిన్ను కూడా పట్టి ముంచుతుందిలే. చాలా థ్యాంక్స్ అత్తయ్యా. అబ్బా, నాకెప్పుడు తెల్లారుతుందా అనుందత్తయ్యా. నాకు కూడా తల్లి. అమ్మకి విడిపోయే ఆలోచన ఎందుకు కలిగింది? ఛ, వద్దు అంటే మళ్ళీ చచ్చిపోతాను అంటుంది. ఒకవేళ విడిపోవటమే జరిగితే అమ్మని తమ్ముణ్ణి వదిలి నేను ఇక్కడ వీళ్లతో, తలుచుకుంటేనే భయంగా ఉంది. పైగా ఆ రేఖ, దానికి ఇక పట్టపగ్గానుండవు. అమ్మ రేఖ కలిసి అక్షరం మీద పడతారు. ఏంటి తెగ ఆలోచించుతున్నావు? నీకనవసరం. అను, నువ్వు ఏమన్నా ఇంకొన్ని గంటలే. ఎలాగూ తెల్లారితే నీ వాళ్లంతా రోడ్డు మీదకే. అర్థం కాలేదా? రేపు ఇంటిని ఎలాగూ 2 భాగాలు చేస్తారు. అప్పుడు ఈ ఇల్లు మనదవుతుంది, రోడ్డు వాళ్లదవుతుంది. వాళ్ళేం నీలా గతిలేని వాళ్ళు కాదు. మనకంటే వాళ్ళు బాగానే బతకగలరు. థ్యాంక్స్ రాజా. అదే, మనకంటే వాళ్ళు బాగానే బతుకుతారు అన్నావు కదా. అన్నాను. అయితే వాళ్ళు మనకంటే గొప్పగా బతకని చావని నాకు సంబంధం లేదు. బట్ మనము అని నువ్వన్నావే, నన్ను కలుపుకొని మాట్లాడావు చూడు, అది నాకు బాగా నచ్చింది. అనవసరంగా తొందరలో నోరు జారాను. ఇప్పుడు దీన్ని పట్టుకుని ఎంత దూరం తీసుకెళ్తుందో. ఏంటి నోరు జారని అనుకుంటున్నావా? రేపటి నుంచి నువ్వు, నేను, అత్తయ్య అంతే. ఏంటి అక్షర సంగతి ఏంటి అనుకుంటున్నావా? నువ్వేం టెన్షన్ పడకు. దాని గతి నా దగ్గర పని మనిషి.